పోషణ పక్వాడపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. పోషణ అనేది మనిషి ఆరోగ్యానికి చాలా కీలకం. శరీర వృద్ధి, మానసిక అభివృద్ధి, రోగ నిరోధక శక్తి ఇవన్నీ కూడా సరైన పోషకాహారంపైనే ఆధారపడి ఉంటాయి. మన దేశంలో పోషకాహార లోపం ఇప్పటికే ఒక సమస్యగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పోషణ పక్వాడ పేరిట అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులు, మహిళలు, బాలింతల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ అవగాహన ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న ఈ పోషణ పక్వాడ పక్షోత్సవాల్లో దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ప్రజలకు పోషకాహారం ప్రాముఖ్యతను తెలియజేయడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం వంటి అంశాలను ప్రధానంగా ఉద్దేశిస్తున్నాయి. 2018లో పోషణ్ అభియాన్ ప్రారంభమైనప్పటి నుండి చేపట్టిన 150 కోట్లకు పైగా అవగాహన కార్యక్రమాలతో ఈ పోషణ్ అభియాన్ అనేది ప్రజా ఉద్యమంలా మారింది. దీనిని కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా మెరుగైన పోషణ, బాల్యదశ అభివృద్ధి, పిల్లలకు మెరుగైన ఫలితాల దిశగా అవగాహనను, సామూహిక కార్యాచరణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది కూడా పోషణ్ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పోషణ పక్వాడ 8వ సంచికను ప్రారంభించింది. ఈ నెల 23 వరకు ఈ పక్షోత్సవాలు కొనసాగుతాయి. శాస్త్రీయ ఆధారాల ప్రకారం మెదడు అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ భాగం 6 సంవత్సరాల వయసు వచ్చేసరికే జరుగుతుంది. ఇందులో అత్యంత వేగవంతమైన పెరుగుదల మొదటి 1000 రోజుల్లోనే సంభవిస్తుంది. ఈ 1000 రోజుల కాలం మెదడు పెరుగుదలకు, శారీరక అభివృద్ధికి, సంపూర్ణ శ్రేయస్సుకు చాలా కీలకం. జీవితపు తొలి దశలో పిల్లల సంరక్షణ, పోషణ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం జీవితపు మొదటి 6 సంవత్సరాలలో మెదడు అభివృద్ధిని గరిష్టం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ పరివర్తనాత్మక ఇతివృత్తంపై దృష్టి సారించడం ద్వారా ఈ ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని, అలాగే ఆరోగ్యకరమైన ఎదుగుదల, మెదడు అభివృద్ధికి తోడ్పడే పద్ధతుల గురించి కుటుంబాలు, సమాజాలలో అవగాహనను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది 5 కీలక అంశాలపై ఈ ఇతివృత్తం దృష్టి సారించింది. అందులో మొదటిది తల్లి శిశు పోషణ. కేవలం తల్లిపాలు మాత్రమే బిడ్డకు అందించడం, వయసుకు తగిన అనుబంధ ఆహారం ఇవ్వడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మెదడు అభివృద్ధికి ప్రారంభ ఉద్దీపన దశ, ప్రతిస్పందించే సంరక్షణను, తొలి అభ్యాస పరస్పర చర్యలను ప్రోత్సహించడం కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఈ ఏడాది ప్రభుత్వం గుర్తించింది. ఇక తొలి దశలో అంటే 3 నుండి 6 సంవత్సరాల వయసు మధ్యలో ఆటపాటల ద్వారా పిల్లల సంపూర్ణ అభివృద్ధికి దోహదపడాలని కార్యాచరణ అమలు చేస్తున్నారు. మరొక ప్రధానమైన అంశం నేటి ఆధునిక సమాజంలో పిల్లలను మొబైల్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉంచాలని, ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత అని చెప్తూ ప్రభుత్వం కూడా అవగాహన కల్పిస్తోంది. ఆరోగ్యకరమైన అలవాట్లను, చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పిల్లలకు స్క్రీన్ టైంను తగ్గించాలని ఉద్దేశించింది. ఇక పోషణ పక్వాడ అవగాహన కార్యక్రమాల్లో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులకు సరైన ఆహారపు అలవాట్ల గురించి వివరిస్తారు. పిల్లల బరువు, ఎత్తు వంటి అంశాలను కొలిచి వారి పోషక స్థితిని అంచనా వేస్తున్నారు. అవసరమైనప్పుడు వారికి పోషకాహార సప్లిమెంట్లు కూడా అందిస్తున్నారు. మరి ఇటువంటి అంగన్వాడీ కేంద్రాలను కూడా బలోపేతం చేయడం ఈ ఏడాది ప్రధాన అంశాల్లో ఒకటిగా ఉంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR ద్వారా అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలను, సేవల పంపిణీని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోషణ పక్వాడ 8వ ఎడిషన్ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏప్రిల్ 9న ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, ఆ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్తో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు, ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ, పోషణ్ పక్వాడ దేశవ్యాప్తంగా కోట్లాది కార్యక్రమాలతో ఒక ప్రజా ఉద్యమంలా రూపుదిద్దుకుందన్నారు. మన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలను, లక్ష్యాలను సమిష్టి కృషితో ప్రతి ఇంటికి చేరవేస్తున్నారని చెప్పారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యత చాలా విస్తృతమైనదని, దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి, ప్రతి బిడ్డకు ఈ సేవలు అందుతున్నాయని చెప్పారు. నేడు దేశంలో 14 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీలు, చిన్నారులు, కౌమార బాలికలు, పాలిచ్చే తల్లులకు నిరంతరాయంగా దాదాపు 8.9 కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు. వారికి మెరుగైన పోషణ అందేలా చూడటం మనందరి సామాజిక బాధ్యత అని చెప్పారు. రాష్ట్రాలు
ఉత్తమ పద్ధతులను స్వీకరించి వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలని, ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లాలలో పనితీరును మెరుగుపరుచుకోవాలని మంత్రి కోరారు. పోషణ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, పిల్లల సంపూర్ణ మానసిక వికాసానికి తోడ్పడటానికి ఎక్కువ సమయం, శ్రద్ధ, సామాజిక భాగస్వామ్యం అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. देश की मजबूत नींव जो हमारे छोटे बच्चे हैं उनको आगे बढ़ाने का काम करें और विभाग हमेशा आपके साथ है और हमारी शुभकामना है कि ये जो पोषण पखवाड़ा है, इस पोषण पखवाड़ा को बेहतर ढंग से करके ज़्यादा से ज़्यादा जन जागरूकता हो। और जो थीम बेस्ड है, इसमें हम मिलकर जो थीम है हमारा कि हम हर परिवार को संतुलित पोषण का संस्कार देंगे। हम होल ऑफ सोसाइटी अप्रोच के साथ समाज के अंतिम व्यक्ति तक पहुंचेंगे। एक संकल्प है, इस संकल्प के साथ हमें आगे बढ़ना है और निश्चित रूप से हमें याद रखना है कि सुपोषित बचपन ही विकसित भारत की पहचान है और सही पोषण देश रोशन, इस सोच के साथ हमें आगे जाना है और पोषण पखवाड़े को और बेहतर बनाना है। लोगों को ज़्यादा से ज़्यादा इसमें जोड़ना है और हमें कुपोषण मुक्त भारत जो संकल्प माननीय प्रधानमंत्री जी का है और विकसित भारत का जो संकल्प है। ఇక కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు 2018 నుండి ఇప్పటి వరకు పోషణ్ పక్వాడా, పోషణ్ మాహ్ పేరిట అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. దేశంలో పోషకాహార ఫలితాలను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను, అంకితభావాన్ని ఇవి తెలియజేస్తున్నాయన్నారు. జీవితంలోని మొదటి 6 సంవత్సరాలలో మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి చేర్చడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ కాలం చాలా కీలకమైనదని చెప్పారు. ఎందుకంటే మెదడు అభివృద్ధిలో 85% పైగా తొలి సంవత్సరాల్లోనే జరుగుతుందని, అందులోనూ మొదటి 1000 రోజులు ముఖ్యంగా చాలా కీలకమని చెప్పారు. పిల్లల సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి కేవలం పోషకాహారంపైనే కాకుండా బాధ్యతాయుతమైన సంరక్షణ, తొలిదశ విద్యపై కూడా సమానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ మాట్లాడుతూ, ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. నూనె వాడకాన్ని తగ్గించడం, పోషక విలువలతో కూడిన ఆహారంపై దృష్టి పెట్టడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషణ్ పక్షోత్సవాలను రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏప్రిల్ 9న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీల నుండి 2 సంవత్సరాల లోపు చిన్నారులకు సరైన పోషకాహారం, ఆరోగ్యం, విద్యా విషయాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పౌష్టికాహారం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, ఈ విషయంపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పిల్లలతో నేరుగా సంభాషించడం, తద్వారా వారి తెలివితేటలను పెంపొందించడంపై తల్లిదండ్రులకు మార్గదర్శనం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ, ఆటపాటల ద్వారా పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆట వస్తువులతో పాఠాలు బోధించడం, వారి ఐక్యూ స్థాయిని పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం అత్యంత ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి గర్భిణి, బాలింత, చిన్నారి వరకు సరైన పోషణ అందేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలకు పౌష్టికాహారం అంటే ఎత్తు బరువు పెరగడం మాత్రమే అనుకుంటారు. అదొక్కటే కాదు, వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎదుగుదలతో పాటు పిల్లల్లోనే గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలోనే పిల్లలకి ఆట వస్తువులతో వాళ్ళకి పాఠాలు చెప్పడం, అలాగే వాళ్ళ ఐక్యూ ఏంటి అని ఆ టైంలోనే మనం చూసుకొని వాళ్ళని మంచి మార్గంలో పెట్టే పరిస్థితి కూడా అంగన్వాడీ సెంటర్స్లో ఉంది. ఇంకా ఎక్కడైనా పౌష్టికాహార లోపంతో ఎక్కడైనా ఉండిపోతున్నారా, ఇంకా పిల్లలు బరువు తగ్గి ఉన్నారా, ఇలాంటి సమయంలో చూసుకొని వాళ్ళని తగిన జాగ్రత్తలు చేసి పిల్లల్ని పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ వాళ్ళకి విద్యను కూడా అందించడమే మా తాలూకా ప్రధాన లక్ష్యమని మీకు తెలియజేస్తున్నాను. పోషణ పక్వాడ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పోషకాహారంపై చైతన్యం కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని, అంతేకాకుండా మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 55,766 అంగన్వాడీ కేంద్రాలలో టీవీలు, ఆట వస్తువులు, మరుగుదొడ్లు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఇప్పటికే కల్పించిందని వెల్లడించారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ పీఎం జన్మన్ పథకం కింద 185 కోట్ల రూపాయలతో గిరిజన గ్రామాలలో 130 కొత్త అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నామని తెలిపారు. పిల్లలకు ఆకర్షణీయంగా కనిపించే
జంక్ ఫుడ్స్ కు బదులుగా ఇంట్లో తయారు చేసిన పోషకాహారం, పండ్లు, పాలు, కూరగాయలు ఇవ్వాలని సూచించారు. పిల్లలు ఏడవగానే ఫోన్లు లేదా టీవీలు అలవాటు చేయకుండా కుటుంబ సభ్యులు వారితో సమయం గడుపుతూ మంచి అలవాట్లను నేర్పించాలని పిలుపునిచ్చారు. నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ పోషకాహార లోపం ఉన్న వారికి అవసరమైన విటమిన్ టాబ్లెట్లు, నాణ్యమైన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం సరైన పోషకాహారం, తల్లిదండ్రుల శ్రద్ధ అత్యంత అవసరమన్నారు. ప్రస్తుత జీవన శైలిలో మార్పులు పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. గతంలో ఇంటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేదని, ప్రస్తుతం జంక్ ఫుడ్ అలవాట్లు పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. చిన్న వయసులోనే సరైన పోషకాహారం అందించడం, ముఖ్యంగా మొదటి 2 సంవత్సరాలలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరమని ఆమె సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలు క్రియాశీలకంగా జరుగుతున్నాయి. ప్రధానంగా మొదటి 6 ఏళ్లలో మెదడు అభివృద్ధిని పెంపొందించడం అనే ఇతివృత్తంలో భాగంగా వివిధ కార్యక్రమాలను ఈ 15 రోజుల పాటు రూపొందించి నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా పురుషుల భాగస్వామ్యాన్ని పెంచుతూ, అంటే గర్భధారణ సమయం నుండి శిశువు పెంపకం వరకు తండ్రుల పాత్రను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే గర్భిణీ స్త్రీలు, శిశువుల పోషణపై సుపోషిత జనని స్వస్థ శిశు పేరిట అవగాహన సదస్సులు, తండ్రులకు పోషకాహార తయారీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక జంక్ ఫుడ్ రహిత సమాజం కోసం ప్యాకెట్ ఫుడ్స్ మానేసి చిరుధాన్యాల వంటి సంప్రదాయ ఆహారం వైపు మళ్లించేలా ప్రదర్శనలు, స్వాప్ ది స్నాక్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే 3 నుండి 6 ఏళ్ల పిల్లల కోసం కేల్సేసి కార్నివాల్ పేరిట ఆట పోటీలను నిర్వహిస్తున్నారు. పెద్దల పోషణ, మెదడు అభివృద్ధి అంశాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇక పోషకాహార పాలన కోసం పోషణ్ ట్రాకర్ పేరిట ఒక డిజిటల్ వేదికను ప్రభుత్వం 2021లో ప్రారంభించింది. ఈ పోషణ ట్రాకర్ అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు, సేవల పంపిణీని పర్యవేక్షించడానికి ఒక ప్రాథమిక పాలనా సాధనంగా పనిచేస్తోంది. ఇది అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం, పిల్లల రోజువారీ హాజరు, వివిధ కార్యకలాపాలకు సంబంధించి రియల్ టైం డేటాను సేకరిస్తుంది. శిశువులకు ఆహారం అందించే పద్ధతులు, ఆహార వైవిధ్యం, ప్రసవానికి ముందు సంరక్షణ, చేతుల పరిశుభ్రత, సంస్థాగత ఆరోగ్య సంరక్షణ వంటి విషయాల్లో శాశ్వతమైన ప్రవర్తన మార్పును సాధించాలంటే కేవలం క్రియాశీల సమాజ భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరిట ఈ పోషణ్ పక్వాడ్, పోషణ్ మాహ్ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ పోషణ్ పక్వాడా వంటి కార్యక్రమాలను ఒక అవగాహన కార్యక్రమంలా మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఒక ఉద్యమంలా చూడాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దేశ భవిష్యత్తు. చిన్నప్పటి నుంచే సరైన పోషకాహారం అందితేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ఈ పోషణ పక్వాడ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని, ముఖ్యంగా చిన్నారులతో పాటు మహిళలు కూడా ఈ పోషకాహార లోపంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రతి కుటుంబం పోషకాహారాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. కాబట్టి సరైన పోషణ దేశ అభివృద్ధికి పునాది అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు మీరు పోషక పక్వాడపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.